హాయ్ బ్రో. సో ఈ రోజు అల్లు అర్జున్ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. సో ఆయన చెప్పిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఎవరికి సపోర్ట్ చేసినట్టు మీకు అనిపించింది? సో ఆయన ప్రజలకే సపోర్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా సరే ఆయన ప్రజలకే సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆయన సినిమాలో ఆయన రియల్ హీరోలా కాకుండా ఒక రియల్ హీరోలాగా ఆయన స్పందించడం జరిగింది. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో యాజ్ నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాదు కానీ బట్ ఇలాంటి సీజర్షిప్ కానీ ఇలాంటి వ్యాఖ్యలతో నేను ఆయనకి మంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయిపోయినా. సో పొలిటికల్ పరంగా డిప్యూటీ సీఎం అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలా కాకుండా ఒక ఎమ్మెల్యే హోదాలా కానీ ఒక కార్పొరేట్ హోదాలాగా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్ వేసిన సరే రోడ్డు క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసి చాలా కష్టపడుతున్నారు. సో ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో అసలు తప్పే లేదు. సో రాబోయే ఎలక్షన్స్లో కూడా ఆయన సీఎం ఇచ్చినా లేకుంటే పక్క రాష్ట్రంలో ఆయన్ని సీఎం చేసినా సరే 100% ప్రజలు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలలో చూసుకుంటే అల్లు అర్జున్ ని ఒంటరి చేసేసారు, అదే విధంగా ఆయన ప్రజలకి అభివాదం చేయడం తప్పు లేదు ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇవి వింటే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది. మీరేమంటారు? సో అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం కాదు బట్ ఫర్దర్గా గేమ్ చేంజర్ ఆడియో లాంచ్ ఉంది. సో అక్కడ ఏదైనా కాంట్రవర్సీ ఆప్షన్ ఉంది కాబట్టి ఆయన ముందే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఓకే, అంటే కొంతమంది ఏమో అటు ఇటు గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాడు, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తా ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు అంటున్నారు. సో మీకు అట్లా అనిపించిందా? సో ఆయన లెవెల్ తగ్గట్టే మాట్లాడాడు ఆయన. సో ఒక నార్మల్ చీఫ్ లెవెల్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లా కాకుండా ఆయన లెవెల్ తగ్గట్టు ఒక డిప్యూటీ సీఎం లాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన నిజంగా రియల్ లీడర్ అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కి ప్రీలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చేయబోతున్నారంట గ్రాండ్ గా. దానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అంటున్నారు. సో మరి వస్తే ఆ స్టేజ్ మీద ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? బాబాయ్ కొడుకు స్టేజ్ మీద. సో ఆల్రెడీ పుష్పతో ఆల్రెడీ ఒక పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో దీనికి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ పెట్టి సో అందరూ కూడా రియల్ గా కాకుండా కొంచెం టీవీలో చూస్తే బెటర్ అనమాట. ఎక్కువ పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కాకుండా యూత్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సో ఆయన గేమ్ చేంజర్ కాదు మూవీ చేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. సో సంక్రాంతి చేంజర్ రామ్ చరణ్ గారు అని చెప్పి అనుకోవచ్చు. సో ఆయన 3 సినిమాల్లో కాదు ఒకటే సినిమాలో 3 క్యారెక్టర్లు చేసినట్టు అనిపిస్తుంది. ఒక సినిమాలో ఏమో ఒక క్యారెక్టర్లో ఏమో కార్పొరేట్ ఎంప్లాయీ లా కనబడుతుంది, ఇంకొక క్యారెక్టర్ లో చూసుకుంటే ఒక కాలేజ్ పోరల్ లా కనబడుతున్నాడు, ఇంకో క్యారెక్టర్ తెలియదు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ కాదు ఒక పొలిటికల్ మనిషిలా కనబడుతున్నారు అనమాట. సో 3 వేరియేషన్స్ కనబడుతున్నాయి మూవీలో. బట్ సినిమా డ్యూయల్ రోల్ అంటున్నారు, నాకు తెలిసి 3 ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో సినిమా మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే మన శంకర్ గారు పొలిటికల్ దాంట్లో ఆయన మంచి దిట్ట. సో పొలిటికల్ మూవీస్ లో ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, 90% హిట్ రేషియో ఉందన్నమాట. సో ఫస్ట్ టైం తెలుగులో ఒక స్టేట్ మూవీ చేస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళు అయితే కంటెంట్ బాగుంటే కనుక నెట్ చూసుకుంటారు. సో సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నాను.